పెట్రోల్, డీజిల్‌లో ఎథనాల్ కలుపుతున్నారు. టూ వీలర్‌లు గాని, త్రీ వీలర్‌లు గాని, ఫోర్ వీలర్ గురించి అయన్నీ పాడైపోతాయని ఒక పక్కన ప్రచారం. రన్నింగ్‌లో ఉన్నటువంటి వాటిది ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదని ఒకవైపు. లేదు లేదు ప్రాబ్లమ్ వస్తుందని మరొక వైపు. ఈ ప్రచారాల మధ్యన ఇప్పటికి E5 నడుస్తుంది కొన్ని దేశాల్లో. E10 నడుస్తుంది. E80 కూడా నడుస్తుంది. బట్ భారతదేశంలో E20 అన్నటువంటిది ప్రారంభ దశలో ఎప్పుడు వచ్చే సంక్షోభమే వచ్చింది. ఇప్పుడు ఆ అంశం మీదన విమానాల ఇంధనంలో కూడా ఇథనాల్ కలుపుతున్నారు అన్నటువంటి ప్రచారాన్ని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. విమాన ఆయిల్‌కి పెట్రోలు, డీజిలు లాంటి ఆయిల్‌కి సంబంధం ఉండదు. ఈ ఆయిల్ ప్రొడక్షన్, ఈ ఆయిల్ వాడకం, ఈ ఆయిల్ తయారీ డిఫరెంట్‌గా ఉంటది. దాంతో ఇథనాల్ ఏమి కలపట్లేదు. కలిపే ప్రతిపాదన కూడా ఏదీ లేదు అని తేల్చెప్పారు. ఒకటేంటంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి బండి రిపేర్ రాకుండదు. నాకు ఏడాదికి 5, 6 సార్లు రిపేర్లు చేయించిన సందర్భాలున్నాయి. విసుగు పుట్టి బండి అమ్మేసినటువంటి సందర్భం మళ్ళీ కొత్త బండి తీసుకుంటే ఓ 2, 3 ఏళ్ల పాటు ఇబ్బంది రాదు. మళ్ళీ ఏదో ఒకటి వస్తా ఉంటది. అలా వచ్చినప్పుడల్లా దాన్ని మోడీ మీదకి తొయ్యడానికి అంటే సహజ సిద్ధ మధ్య తరగతిలో ఉండేటటువంటి ఆహ్, ఏది చిరాకుని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నెపాన్నంతా మోడీ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ20 అన్ని చోట్ల రాకముందే ప్రస్తుతం ఎక్కడెక్కడో వెహికల్‌కొచ్చే రిపేర్ కూడా E20నే అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్న వేళ, చివరికి దాన్ని విమానానికి కూడా జోడించిన వేళ ఈ మాట చెప్పాల్సొచ్చింది.